మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా పనులు పోస్ట్పోన్ అవ్వడం కానీ, లేకపోతే లాస్ట్ మినిట్లో వాయిదా పడడం కానీ కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మాటలతో ఘర్షణలకి అవకాశం, కొత్త ప్రదేశాల ఆహార స్వీకరణ వల్ల ఇబ్బందులు కలగడం, కుటుంబ సభ్యులతో పౌరుషంగా మాటలు బట్టి కొంత ఘర్షణలకి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ వహించాలి. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా వృషభ రాశి వారికి అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ సాంఘిక సంబంధాల విషయాల్లోనూ, నూతన మైత్రి బంధాల్లోనూ ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల్లో కానీ, లేకపోతే స్నేహ సంబంధాల అభివృద్ధి విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో ఘర్షణలకి అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, దూర ప్రాంతాల్లో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహించడానికి చేసే ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉండే సమయం కనుక ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. రావలసిన ధనం విషయంలో కావచ్చు, లేకపోతే మీకు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ కొత్త వ్యక్తులకి ఇచ్చిన ధనాన్ని రుణం వెనక్కి వచ్చే విషయాల్లో కావచ్చు, ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉందన్న భావనలోకి వస్తారు. అదేవిధంగా మాట విలువను పెంపొందించుకోవాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో, మాటకు సంబంధించిన విషయాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అనుకూలతలను ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మనకు గమనించుకోవాలి. లాభాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క సోదరులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంతవరకు మాటలతో ఘర్షణ లేకుండా జాగ్రత్త పడాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి ప్రశాంతతకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి, అదేవిధంగా పెట్టిన పెట్టుబడులు మొదలైన విషయాలు, రావలసిన ధనాదాయం మొదలైన విషయాలకు సంబంధించిన విషయాలు కొంత ఆలోచనలు అధికంగా చేసుకునే అవకాశం అనేది ఉంది. వాటికి సంబంధించిన విషయాలు ఆలస్యమైన మొత్తానికి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతున్న రీత్యా వీలైనంతవరకు ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, అలాగే నూతన విషయాలు నేర్చుకునే అంశాలు మొదలైన వాటి మీద ఖర్చులు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులతో పాటు ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశం కూడా ఒకటి. అదేవిధంగా పెద్దల యొక్క సహకారం, వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైనవి కూడా ఆలోచన చేస్తారు. ఆ వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాలు మరొక పక్కన, రెండింటికి సంబంధించి రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో కొంత ఘర్షణలకు లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ రెండింటిని తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? అధిక శాతం దగ్గర ప్రయాణాలకి, అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో
తొందరగా కాకుండా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాతృవర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, శక్తి ఉత్సాహం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించినప్పుడు తగు విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. దగ్గర ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సామర్థ్యంతో పనిని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, లేకపోతే మీకు వ్యక్తిగతంగా దాని మీద విశ్వాసం, అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయాల్లో కొంత తగ్గడం లాంటిది మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తి నిర్ణయాలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి కుటుంబ విషయాల మీద, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వృత్తిపరమైన విషయాలు చర్చించి వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలో, ఆదాయపరమైన అంశాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు నాయకత్వ ధోరణి కాకుండా తగిన విధంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇతరులు చెప్పేదాన్ని కూడా సావధానంగా విని ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం లేకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తులతో పరిచయాలు కానీ వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడంలో కానీ చిన్నపాటి ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. అలాగే సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, తండ్రి పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవి మీకు అనుకూలించే అవకాశం ఉన్న రీత్యా, అదేవిధంగా రావాల్సిన ధనం విషయంలో కూడా అధిక ఉద్వేగాలకి లోను కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలతో సమయస్ఫూర్తి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదే అన్న భావన కన్నా మీ వ్యక్తిగత కృషి మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మ, ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి శ్రమతో అధికంగా మీకు ఖర్చులు ఉన్నప్పటికీ శ్రమతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆకస్మిక సమస్యలైనా ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం, దూర పెట్టుబడులు మొదలైన వాటి రీత్యా కూడా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ శ్రమతో ఆలోచనలు చేసి మంచి ఆలోచనలతో ఆ రకమైన అధిక ఖర్చుల్ని నియంత్రించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఒత్తిడిని అధిగమించాలి, ప్రశాంతతని పెంపొందించుకోవాలి, నిద్రలేమిని అధిగమించాలి. మీ మీద మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు, వారితో చర్చలు, నెట్వర్క్ పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాలు, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వారితో ఆర్థిక సంబంధమైన విషయాల్ని చర్చించడం, నూతన స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాట్లల్లో కృషి చేసినా కూడా అధిక శ్రమతో ఆశించిన లాభాలు పొందే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఆత్మీయులతో చర్చలు జరిపేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయులతో ఘర్షణలకి తావివ్వకుండా, ఆలోచనలలో అధిక ఉద్వేగాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.
ఒత్తిడితో నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యాలు పెంచుకున్నా అదేవిధంగా మీ యొక్క చాకచక్యంగా కృషిశీలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదే అన్న భావన కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా శ్రమ అధికమైన రావాల్సిన గుర్తింపు గౌరవం రావట్లేదన్న భావన కావచ్చు, కొంత ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా వృత్తికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా స్పందిస్తూ అధిక ఉద్వేగాలకి లోను కాకుండా, అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి, కుటుంబ సభ్యులు, అంతేకాకుండా నూతన విషయాలు నేర్చుకునే విషయం, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన ప్రతి విషయంలో కూడా ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా వీలైనంత వరకు తగిన విధంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల్లో, గృహపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, నిర్ణయాలతో తీసుకునే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా మీనరాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అసంతృప్తి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక విషయాల్లో, ప్రశాంతత విషయంలో ఏదో రకమైన ఆటంకాలు చికాకు కలిగిస్తే అయినప్పటికీ కొత్త శక్తి, ఉత్సాహంతో, వ్యక్తుల సహకారంతో, తోబుట్టువుల సహకారంతో కావచ్చు, మిత్రుల సహకారంతో కావచ్చు, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేసి పనిని పూర్తి చేసే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో మీ ఆలోచనలలో కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు చిన్నపాటి అసంతృప్తి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కొత్త ఉత్సాహంతో అధిగమించే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య శ్రద్ధ అనేది ఎక్కువగా తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఆలోచనలతో అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.